హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ బేసిక్ కైనమాటిక్స్ గురించి మనం నేర్చుకుందాం. ఏదైతే నేను నేర్చుకున్నానో అది నేను చెప్తాను. వాట్ ఈస్ కైనమాటిక్స్? ద స్టడీ ఆఫ్ అండ్ మోషన్. మోషన్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎ బాడీ ఈజ్ మూవింగ్ is called motion. ఇక్కడి నుంచి ఇక్కడికి పోవడం, ఈ పోవడం దాన్ని మోషన్ అంటారు. ఇంకొకసారి చెప్తాను, వినండి. ఎ బాడీ ఈజ్ మూవింగ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. ద మూమెంట్ ఆఫ్ ద బాడీ ఈజ్ కాల్డ్ మోషన్. ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి పోవడం, ఆ మూమెంట్ని మోషన్ అంటారు. ఇప్పుడు కైనమాటిక్స్ దగ్గరికి వద్దాం. వాట్ ఈస్ కైనమాటిక్స్? ద స్టడీ ఆఫ్ మోషన్. స్టడీ ఆఫ్ మోషన్ అంటే ఇక్కడ నుంచి ఒక బాల్ అనేది ఇక్కడికి త్రో చేశారు అంటే ద మోషన్ ఆఫ్ ద బాల్ ఈస్ కాల్డ్ ద కైనమాటిక్స్. ఆ మోషన్ నుంచి తెలుసుకోవడమే కైనమాటిక్స్. ఇప్పుడు మీకు కైనమాటిక్స్ అంటే అర్థమైంది కదా. ఇప్పుడు నేను మోషన్ 1 డైమెన్షన్ చెప్తాను. మోషన్ ఇన్ 1 డైమెన్షన్ అంటే ఏంది? మోషన్ ఆఫ్ 1 డైమెన్షన్ అంటే ఏంటి? ద మోషన్ ఆఫ్ ఎ బాడీ ఇన్ ఎ స్ట్రైట్ లైన్ ఇస్ కాల్డ్ మోషన్ 1 డైమెన్షన్. ఒకే ఒక స్ట్రైట్ లైన్లో పోయేదాన్ని మోషన్ ఇన్ 1 డైమెన్షన్ అంటారు. ఇప్పుడు ఒక బాడీ అనేది ఈ ప్లేస్ నుంచి ఇక్కడికి పోతుంది. ఎలా పోతుంది? స్ట్రైట్ లైన్లో పోతుంది. ఈ స్ట్రైట్ లైన్లో పోవడం దానే మోషన్ ఇన్ 1 డైమెన్షన్ అంటారు. మోషన్ ఇన్ 1 డైమెన్షన్ నేర్చుకో. ఇప్పుడు మోషన్ ఇన్ 2 డైమెన్షన్ నేర్చుకో. మోషన్ ఇన్ 2 డైమెన్షన్. మోషన్ 2 డైమెన్షన్స్ అంటే ఏంటి? మోషన్ 2 డైమెన్షన్స్ అంటే ఇఫ్ అండ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ of 90 degrees have 2 coordinates x and y. ఈ 2 coordinates x ఇంకా y ని మోషన్ 2 డైమెన్షన్స్ అంటే x ఒక డైరెక్షన్, y ఇంకొక డైరెక్షన్. హ్యావింగ్ 2 డైమెన్షన్స్ ఆఫ్ ద పార్టికల్. ఇప్పుడు ఒక యాక్సిస్, ఒక కోఆర్డినేట్ నుంచి ఈ కోఆర్డినేట్ 2 డైమెన్షన్స్ ఉన్నదాన్ని మోషన్ ఆఫ్ ఇన్ 2 డైమెన్షన్స్ అంటారు. సింపుల్గా, ద పార్టికల్ అకర్స్ ఇన్ ఎ ప్లేన్ ఇస్ కాల్డ్ అండ్ మోషన్ ఇన్ 2 డైమెన్షన్స్. మోషన్ ఇన్ 2 డైమెన్షన్ అంటే మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను. ఇప్పుడు ఇవాళ కైనమాటిక్స్ డెఫినేషన్, మోషన్ గురించి నేర్చుకుందాం. ఇంకా మోషన్ 2 డైమెన్షన్స్, మోషన్ 1 డైమెన్షన్స్ నేర్చుకుందాం. పార్ట్ 2లో మిగతా టాపిక్ మనం నేర్చుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Please share, subscribe and like. Thank you.